మాత్రం తమ్ముడే పేకడ మా వాటా మాదే. మా 1000 టీఎంసీలు మాకు రావాల్సింది, ఇందులో 550 టీఎంసీలు 500 టీఎంసీలు మాకు రావాల్సింది. తర్వాత నిరభ్యంతర పత్రం అంటారు, దానికి సంబంధించి అనేది స్పందించలేదు. ఆ ప్రాజెక్టు పనులు పూర్తయితుంది, దాదాపు సివిల్ వర్క్స్ పూర్తయితుంది. ఇప్పుడు ప్రాజెక్టులు మీరు కట్టుకోండి అని అన్నారే కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ 1500 టీఎంసీకి సంబంధించి ఏం స్పందించలేదు, ఆయన ఏం స్పందించలేదు. ప్రభుత్వాలు మారుతాయి, ఈ సిడబ్ల్యూసీలో ఉన్న చైర్మన్లు మారుతారు, అందరూ మారుతారు. భవిష్యత్తులో పరిణామాలను దృష్టిలో పెట్టుకొని అంచనా వేసుకుంటూ ఇప్పుడు ఎన్ఓసి ఇవ్వమంటున్నాం, నిరభ్యంతర పత్రం ఇవ్వమంటున్నాం. మేము మాకు అంగీకరించండి, మీరున్న సిడబ్ల్యూసీ వాళ్ళు ఎవాక్యుయేషన్ చేసేవాళ్ళు, గోదావరి పోర్టు వాళ్ళు మాకు నిరభ్యంతర పత్రం ఇవ్వమంటున్నాం. అదే కదా మేము చేసేది. కాబట్టి మేము తర్వాత కట్టుకుంటాం, నిదానం కట్టుకుంటాం, 3 ఏళ్ళు కట్టుకుంటామా 10 ఏళ్ళు కట్టుకుంటామా ఆ తర్వాత అంశం. ఫస్ట్ మా నికర జలాలు మాకు రావాల్సిన వాటి, ఎందుకంటే మా నుంచి పారుతాయి కదా గోదావరికి నికర జలాలు ఎక్కడ అన్ని వరద జలాలు నికర జలాలు కూడా ఉన్నాయి. వరద జలాల పేరుతో నికర జలాలు కాజేసే కుట్ర ఇది. కాబట్టి వరదలు వచ్చినప్పుడు వస్తాయి, కానీ అప్పుడు తీసుకుని 75 రోజులు 100 రోజులు అంటున్నారు. కానీ అట్లా కాదు, ఆ 75 రోజులు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆ వరద జలాలు. కానీ ఆ వరద జలాల పేరుతో మిగతా రోజులు 210 అంటే దాదాపు 400 టీఎంసీకి అంగీకరించారు. కేసీఆర్ గారు చెప్పారు, ఆయన మాట సైజును పెంచితే మేము అబ్జెక్షన్ చేస్తున్నాం. మీకు అసలు మాట్లాడే ప్రశ్నించడం సోయి కూడా లేదు మీ పార్టీకి, మీ ప్రభుత్వానికి. తెలంగాణ ఎందుకు ఏడాది మారిపోద్ది? ఇలా ఒక పక్కన వారు బీజేపీ వాళ్ళు పోలవరానికి 5000 కోట్లు ఇచ్చారు, మేము విశాఖ స్టీల్ కి 3000 కోట్లు ఇచ్చారు. వాళ్ళు చివరికి రఘునందన్ రావు ఏమంటారు, దాని ఫీజిబిలిటీ లేదు. రిపోర్ట్ సార్ బయ్యారం ఉక్కు గురించి అడిగితే రఘునందన్ రావు గారు ఏమన్నారు, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ను పీఠములతో తయారు చేశారు, మొత్తం పీఠములతో తయారు చేశారు. సార్ ఇప్పుడు బయ్యారం ఫ్యాక్టరీకి సంబంధించి మీరు ఏమన్నారు చెప్పండి. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి స్థాపనకు బీజేపీ స్టాండ్ ఏముంది చెప్పండి. మీరు రఘునందన్ రావు గారు చెప్పారు, మమ్మల్ని చేయమంటారు, ఫీజిబిలిటీ లేదు. రిపోర్ట్ నన్ను అడుగుతారు, మీరే ఆన్సర్ చెప్తారు. కాదు మనం చెప్తా, మీ రఘునందన్ రావు గారు నేను చెప్తా, అడిగే చెప్తా. చెప్పండి. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో పీఠముళ్ళు చాలా ఉన్నాయి. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ వర్కౌట్ అయిద్దా? కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఫీజిబులా? అది ఫీజిబులా? 6 నెలల్లో రిపోర్ట్ తీసుకొని ఫీజిబుల్ అయితే కట్ చేయాలి. దాని ఫీజిబుల్ పోతే కాదని రిపోర్ట్ ఇచ్చి ఐరన్ ఓరు ప్రాఫిటబుల్ కాదు, లాస్ అని రిపోర్ట్ వచ్చింది. ఒకరి తప్పేం కాదు, మీరు చేయండి. ఇప్పుడు కేటీఆర్ మేము కడతామని బయ్యాలలో ఎవరైతే డిస్టర్బ్ చేయదు సార్, డిస్టర్బ్ చేయదు ఇట్లా సార్, మంచిది కాదు, మంచిది కాదు, మంచిది కాదు. పక్కనే ఉంది మనకి, అక్కడ ఉన్నటువంటి మేరీ ముక్కుని తీసుకొచ్చి ఇక్కడ తయారు చేయకూడదా? గుజరాత్కి ఎందుకు పంపాలంటాం? గుజరాత్ ఎక్కడ ఉంది, ఛత్తీస్గఢ్ ఎక్కడ ఉంది? ఇది అన్యాయం కాదా? ఇలా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ టెండర్ల కంపెనీలు కొనుక్కుంటాయి, గవర్నమెంట్ అలాట్ చేయి. ఇది మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కాదు, వైట్ పేపర్ మీద బొగ్గు గారు రాసిచ్చినట్టు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కాదు. ఎవ్రీథింగ్ గ్లోబల్ టెండర్స్, ఎవ్రీథింగ్ గ్లోబల్ టెండర్. మీకు ఇది ఉందా సార్? కార్పొరేషన్ ప్రైవేట్ పరం చేస్తున్నారు వీళ్ళు. సార్ కాంగ్రెస్ ఆయన స్థాపించిన వాటన్నిటిని కూడా ఇది తప్పు సార్. ఇది మాట్లాడినటువంటి ఉక్కు ఫ్యాక్టరీ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఫీజిబిలిటీ ఉన్నది 2008లోనే. మీరు ఏంటి ఇప్పుడు వాళ్ళు దాని మీద కన్నేస్తే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రోషయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి వచ్చింది, దాన్ని విత్డ్రా చేసుకున్నాం. జీవోలు మీకు లేదని చెప్పి ప్రభుత్వ రంగంలో తయారు చేయాలి, విభజన చట్టంలో ఉన్నది. ఆల్రెడీ ఫీజిబిలిటీ ఉన్నదనే నిపుణులు చెప్తే లేదని అబద్ధాలు అబద్ధాలే మాట్లాడు. మీకు ఒకటి చెప్తారు చూడండి, కాంగ్రెస్ వాళ్ళ దగా ఇప్పుడు చెప్తా, అది డిస్టర్బ్ చేయదు. కాంగ్రెస్ వాళ్ళ దగా ఇక్కడ ఇప్పుడు చెప్తా కాదు. తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు రావడానికి కారణం కాంగ్రెస్ పాలన. నీళ్లు నిధులు మాట్లాడియాలి, ఇది తప్పు సార్, తప్పు సార్, తప్పు సార్, మాట్లాడియాలి. ఆయన మాట్లాడియాలి సార్, ఇది తప్పది, మాట్లాడియాలి. ఇప్పుడు బలవంతంగా తెలంగాణను ఆందోళన కల్పిందే కాంగ్రెస్.
తొలి దశ ఉద్యమంలో 365 విద్యార్థుల నిర్దాక్షిణ్యంగా కాల్ చంపింది కాంగ్రెస్. 2004లో అధికారానికి వచ్చిన 2013 దాకా నానబెట్టి 1400 మంది యువత ఆత్మహత్యల కారణం కాంగ్రెస్. ఇవి చాలా ఉన్నాయి. ఈ 10 ఏళ్ల పాటు తెలంగాణకు మీరు ఏం చేశారు? ఈ బడ్జెట్ లో ఒక పైసా కూడా ఇవ్వలేదు కదా మీరు. సున్నా. నన్ను ఆన్సర్ చెప్పని. కిషన్ రెడ్డి గారు సాక్షాత్ బుక్ ప్రింట్ చేశారు. అరే 9 సంవత్సరాల్లో ఏం సార్ ఇది తప్పది. 9 సంవత్సరాల్లో 9 లక్షల కోట్లు తెలంగాణలో ఒక నేషనల్ ప్రాజెక్ట్ కి 1,20,000 కోట్ల ఖర్చు అయింది తెలంగాణలో. ప్రతి రైల్వే స్టేషన్ అవుతుంది ఇప్పుడు. సెంట్రల్ రైల్వే కాదు సార్, నేషనల్ ప్రాజెక్ట్స్ కట్టడం మీద కాంగ్రెస్ 67 సంవత్సరాల్లో 2,500 కిలోమీటర్లు నేషనల్ ప్రాజెక్ట్ ఉంది. నేషనల్ రోడ్స్ లైన్ ఉంది, నేషనల్ రోడ్స్ హైవేస్. తెలంగాణకి బీజేపీ మోడీ అధికారం వచ్చినాక 10 సంవత్సరాల్లో 2,600 కిలోమీటర్ నేషనల్ హైవే చేసినాం. 67 ఏళ్ళు చేసినాం. చేయాల్సింది అది కాదు. రాష్ట్రానికి పన్నులు చెల్లించే దాంట్లో మేము రూపాయి చెల్లిస్తే 35 పైసలు కూడా ఇవ్వట్లేదు. 10 రూపాయలు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రూపాయి చెల్లిస్తే 7 రూపాయలు ఇస్తున్నారు. మరి తెలంగాణకి ఎందుకు ఇయ్యరు? ఆంధ్రాకి ఇచ్చి తెలంగాణకి ఎందుకు ఇయ్యరు అంటున్నా. పాపానిక ఇద్దరు కేంద్ర మంత్రులు చేసిన పాపానిక 8 మంది ఎంపీలు గెలిపించిన కాంగ్రెస్ చేసిన 19,000 కోట్లు కావాల్సి వచ్చి మేము ముఖ్యమంత్రిగా తిరుగుతుంటే చెన్నైలో ఆడ గవర్నమెంట్ లేదు, ఎంపీలు ఉంటే వాళ్ళు తెచ్చుకున్నారు 20,000 కోట్లు తెచ్చుకున్నారు. బెంగళూరులో ఆడ ఎంపీలు తెచ్చుకున్నారు. తెలంగాణలోకి ఎంపీలకు ఏమైందంటన్నా బీజేపీ ఎంపీలకు. ఇది మీ మీరు కాదా? మీరు కాదా అంటన్నా. హలో మరి అక్కడ జైపాల్ రెడ్డి గారు ఉన్న హయాంలో మాట్లాడాను సార్. మెట్రో వచ్చింది. బండి సంజయ్ గారు ఆంధ్ర పోయి అంటారు అసలు హైయెస్ట్ నిధులు మొత్తం ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్కి ఇస్తామంటున్నారు. కానీ సొంత రాష్ట్రానికి తెలంగాణ మాత్రం నిధులు తీసుకొచ్చేద్దాము. ఇవాళ బండి సంజయ్ లేదు, కిషన్ రెడ్డి గారికి లేదు. వీళ్ళు ఇంకా తెలంగాణ గురించి మాట్లాడతారు. తెలంగాణ ప్రజలు అడ్డం పడతారు, అనుమతులు ఇవ్వరు. ఆ చిత్తశుద్ధి భారతీయ జనతా పార్టీ ఎంపీలకు ఉన్నది, కేంద్ర మంత్రులకు ఉన్నది. నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి మాట్లాడే దమ్ము లేదు. వీళ్ళు ఇంకా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోసం, బనకచెర్ల ప్రాజెక్టు కోసం నిధులు ఇస్తాం 50%, నిధులు ఇస్తాం 50%, FRBMకి అనుమతి ఇస్తామని చెప్పి మాట్లాడతారు. ఆ ప్రేమ తెలంగాణ ఎందుకు చూపించారు చెప్పండి మీరు.